హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించిందండి. అందులో మేము వెళ్ళిన 2 రోజులు క్లైమేట్ కూడా మాకు సపోర్టింగ్గా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. విసుగ్గా లేకుండా, సఫికేటింగ్గా లేకుండా, ఏం లేకుండా మంచిగా అనిపించింది. ఆ ఫౌంటైన్ చూశారు కదా, అది చాలా రోజుల తర్వాత ఆ రోజే ఓపెన్ చేశారంట. అంటే ముందంతా వాటర్ లేక అట్లా ఉండేసరికి క్లోజ్ చేసేసారంట. మళ్ళీ ఫౌంటైన్ ఆ రోజే ఓపెన్ చేసేసరికి అందరూ వచ్చి చూడడం, దాంట్లో చేపలు తాబేళ్ళు అన్నీ ఉండే అందరూ వచ్చి చూడడం చాలా మంచిగా అనిపించింది. అందులో మాకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది పరిచయాలు అయ్యారండి. అందులో మధ్యలో మిస్ అయిపోయారు మళ్ళీ వాళ్ళు. అంతే కొంచెం రెస్ట్ తీసుకోవడంలో వాటిల్లో చాలామంది మిస్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళని గుడిలో కలిసి ఎంతసేపు అయింది మీకు అంతా దర్శనం అయ్యేసరికి, అదే గిరి ప్రదక్షిణ అయ్యేసరికి అని చెప్పి కనుక్కొని మాట్లాడుకునేసరికి చాలా మంచిగా అనిపించిందండి. కొత్త కొత్త పరిచయాలు కూడా కొన్ని సందర్భాల్లో మంచిగా అనిపిస్తాయి. ఇంకా మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకునేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. అరుణాచలానికి సంబంధించిన ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో పెట్టున్నామండి. వెళ్ళి చెక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరేసామండి. చాలా మంచిగా అనిపించిందండి. ఆ దీపారాజుల మధ్య, నైవేద్యాల మధ్య, హారతుల మధ్య ఆ శివయ్యని దర్శించుకుంటుంటే ఎంత బాగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది. వెళ్ళిన దానికి ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. అందులో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేసరికి ఆ మైండ్ ఎట్లా దర్శనం అవుతుందా ఏందా అనుకుంటా పోయిన దానికి చాలా మంచిగా అయితే దర్శనం అయిందండి. మా పిల్ల హ్యాపీనెస్ ఇంకా పీక్స్లో ఉన్నింది. శివయ్యని అయితే చాలా ఎక్కువ నమ్ముతుందండి. తను ఆంజనేయ స్వామిని, శివయ్యని ఎక్కువగా నమ్ముతుంది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ట్రావెల్స్ దగ్గరికి మేము రిటర్న్ అయిపోయాము. అందులో మేము ఫస్ట్ టైం ట్రావెల్స్ బుక్ చేయలేదు. ఎప్పుడు ట్రైన్లోనో లేకపోతే కారులోనో ఎట్లా వెళ్తాం కానీ ఎప్పుడు ట్రావెల్స్ బుక్ చేయలేదు. మా పిల్ల అయితే అందులో తనకి సపరేట్ సీట్ వచ్చేసరికి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. ఇంకా దగ్గరలో రెస్టారెంట్ ఉండేసరికి టిఫిన్స్ చేసేసుకొని ఇంకా మేము ట్రావెల్స్ బస్సు కూడా వచ్చేసరికి మేము ట్రావెల్స్ బస్సు ఎక్కేసేసి చూడండి మీరే తను ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందో. ఇంక సపరేట్ బర్త్ ఇంకే బాగుంది, దాని కంఫర్ట్గా ఉందా? ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, లవ్ యూ, బాయ్. చూసారు కదా తన హ్యాపీనెస్ ఎట్లా ఉందో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. బాయ్.